జనసేన నేత కిరణ్ రాయల్ అన్యాయాలకు సంబంధించి పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని బాధితురాలు లక్ష్మి స్పష్టం చేసింది. డబ్బులున్నంత వరకు కిరణ్ రాయల్ తనను వాడుకున్నాడని ఆరోపించారు. పైగా తనను కిలాడి లేడీ అంటూ అసత్య ప్రచారం చేస్తున్నాడని కిరణ్ రాయల్ పై మండిపడ్డారు. కిరణ్ రాయల్ వ్యవహారంపై ఎస్పీకి బాధితురాలు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. కిరణ్ రాయల్ అన్యాయాలకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందించారు. తనకు ప్రాణాభాయం ఉందని, చంపుతారని కిరణ్ రాయల్ బెదిరిస్తున్నాడని లక్ష్మి తెలిపారు. అలాగే తనకు రావాల్సిన గోల్డ్ నగదు ఇప్పించి న్యాయం చేయాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు బాధితురాలు లక్ష్మి తెలిపారు. అతను ఏ ధైర్యం చూసుకొని అలా మాట్లాడాడు అనేది నాకు అర్థం కాని విషయం. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. అతను ఏదైతే వీడియోలు చూపెట్టి రికార్డ్స్ మాకు ఏ సంబంధం లేదు అని చెప్పి నా దగ్గర తీపించుకున్న వీడియోస్ అన్ని, అతను నన్ను బెదిరించి తీపించుకున్న వీడియోస్ అనడానికి సాక్ష్యాలు కూడా నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. నేను నా పిల్లల్ని బయట వస్తే చంపేస్తాను, రోడ్లో రారా అని బెదిరించే స్థాయికి అతను దిగజారాడు. అతను నేచర్ ఏమంటే అండి, నేను డబ్బులు ఉన్నంత వరకు ఏ అమ్మాయినన్నా ఒక రాణిలాగా చూస్తాడు. డబ్బులు అయిపోయింది అమ్మాయి దగ్గర అంటే కారణాలు వెతుక్కొని ఏది చూసి అమ్మాయిని వదిలేయాలి అని వెతుక్కొని ఆ అమ్మాయిని ఘోరంగా మోసం చేసి నాశనం చేసి వదులుతాడు. ఇక్కడ నాశనం అయ్యేది అందరి దృష్టిలో ఒక అమ్మాయి కాదండి, ఒక కుటుంబం. అతను ఏ ధైర్యం చూసుకొని